నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అక్కడ ఉండాలా చూసిన తర్వాత It's $1,300. క్యాండిడేట్తో ఇద్దరిని క్యాండిడేట్ రాకుండా భాగంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డిని కూడా నామినేషన్ వేయించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రధాని వైసీపీని చూస్తున్నారు, తెలుగుదేశాన్ని చూస్తున్నారు. కానీ నిజమైన ఓటర్లు అందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో దిక్కులేదు. గతంలో జరిగిన పరిస్థితులన్నిటి కూడా నిజమైన ఓటరుగా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమేమి పొందుకున్నారు ప్రతి ఒక్కరు ఇందిరాగాంధీ కాలం నుంచి, నెహ్రూ కాలం నుంచి ఈ దేశ ఒక స్వాతంత్రం కోసం అయితే కావచ్చు, ప్రజలు ఇందిరాగాంధీ గారు అప్పుడు గతంలో పెట్టినటువంటి పథకం అయితే రోటీ కపడా మకాన్, ప్రతి మనిషికి కావాల్సింది తిండి బట్ట ఇల్లు అనేది ప్రతిపాదించింది. పనికి ఆహార పథకం చేసింది, ఎన్నో రైతుల రుణాసింది, కులమతం ఎలాంటి తేడా లేకుండా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ప్రజలే సిద్ధం కావాలా, ప్రజలే ఏకదాటిగా వాళ్ళు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అని మేము భావిస్తా ఉన్నాం. కడప జిల్లా పులివెందల జెడ్పీటీసీతో ఇది ప్రారంభమవుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా మాకు ఆశ ఉంది. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అనేది పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజాక్షేమం కోసం చూస్తారు, లేదు ప్రభుత్వం ఎవరున్నా వాళ్ళ అలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆ దిశగానే మేము ఇప్పుడు పోటీకి రావడం జరిగింది. పరిస్థితులలో ప్రజలు పులివెందుల ప్రాంత ప్రజలు అంతా ఆలోచన చేసి తప్పకుండా అనిల్ కుమార్ రెడ్డిని జెడ్పీటీసీగా గెలిపించడంతో ఈ కడప జిల్లాతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసి ఇది నాంది పలుకుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పోటీ వేయడం జరిగింది. కాబట్టి మాకు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు కావచ్చు, ఒకటే ధ్యేయం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, క్షేమం చూడాలనే ధ్యేయంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మాకు ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం పోయి నాయకులు కార్యకర్తలు అందరిలో మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పార్టీలు గతంలో ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు వివరించి తప్పకుండా మేము అనిల్ రెడ్డిని గెలిపించుకుంటామని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ధ్రువ్ కుమార్ రెడ్డి చాలా కష్టపడతా ఉన్నారు. తన ఇన్ఛార్జి తీసుకున్న దగ్గర నుంచి పార్టీ కోసం ప్రయాసపడుతున్నారు. వారి సహాయ సహకారాలతో జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తల సహకారాలతో మేము తప్పకుండా ఈ అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా గెలిపించుకుంటామని నేను జయంగా వ్యక్తం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, షర్మిలారెడ్డి గారికి, అక్క విజయజ్యోతి గారికి, నర్రెడ్డి తులసిరెడ్డి గారికి, పులివెందుల రవికుమార్ గారికి కృతజ్ఞతలు. ఖచ్చితంగా
ఈ ఎలక్షన్లో పోటీ చేసి విజయంతో ముందుకెళ్ళి షర్మిలారెడ్డి గారికి, అక్క గారికి ఒక కాంగ్రెస్ ఇది మొదటిగా ఎప్పుడైతే ఆగిపోయిందో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మొదటి అడుగుగా పులివెందులలో గెలిచి ఈ నుంచే పునాది వేస్తామని తెలియజేస్తాం. యాక్చువల్గా వేయడానికి 3 రోజుల అవకాశం ఉంది. బరిలో లేదు ఉందా అనేది మాకు తెలియదు. మేము మొదటగా వేయాలనుకున్నాం, వేసాం. అవతల ఎవరు ఉన్నారనేది మనకు అనవసరం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలి. బరిలో మీరు అడిగే క్వశ్చన్ ఏంటి? ఆ, ఆ, అవును అవును అవునమ్మా. కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా చేస్తున్నారు. అమ్మా ఇప్పుడు అప్పుడు లేదు అన్నారు, ఇప్పుడు ఉంది కాబట్టి పోటాపోటీగా ప్రజలే నిరూపిస్తారు. ప్రజలే మీరు నిరూపిస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏం చేసినారు ప్రజలు గుర్తుపెట్టుకున్నారంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఓకే. పులివెందుల నియోజకవర్గానికి ఈ రోజు రైతులకు నీళ్లు వస్తాయంటే ఒక్క రాజశేఖర రెడ్డి కారణం. అది వాళ్ళు గెలవాల, ప్రజల నిర్ణయం అది. ఎవరు గెలిపిస్తారో కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఆ అభ్యర్థి గెలిచేందుకు మా సాయశక్తులా కృషి చేస్తాము. అవతల ప్రజల నిర్ణయము దైవ నిర్ణయము. మేమైతే పోటీ నుంచి గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి ప్రెసిడెంట్ జ్యోతి గారి ఆధ్వర్యంలో, తులసిరెడ్డి గారి ఆలోచనలతో ముందుకు పోతాం. ఇంకా ముందుకు సాగుతాం. అవసరమైతే స్టేట్ క్యాడర్ను మొత్తం కూడా పులివెందుల కాన్స్టిట్యున్సీలో దిప్పి ఈ 2 పార్టీలను ఎండగట్టి మరి మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తామని ఈ భూతంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ. పులివెందులు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అన్నట్టు ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తున్నాం. మా పోరాట పట్టుబను మా ఊపిరి ఉన్నంత వరకు మా పోరాట పట్టుబను పోరాడుతూనే ఉంటాం. ఏ కోశాన కూడా చిన్న సమస్య జరిగినా కూడా మేము చల్లుకునేది లేదు. మా ప్రాణం పోయినా ఈ ఎలక్షన్ లో గట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్